మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నేను ఎప్పుడు ఫంక్షన్స్లో కూడా చెప్తుంటా, అందుకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదన్న భయం పోయి బ్యాక్గ్రౌండ్లో ఇంతమంది ఫ్యామిలీస్ ఉన్నారని ధైర్యం వచ్చింది. సో అది అందుకే నేను అంత టైం తీసుకుంటా. వాళ్ళు నాకు అంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదని నేను టైం తీసుకొని చేస్తాను సినిమా. ఎస్ ఒక్కొక్క ఫిల్మ్ బయటకు రావడానికి 2 years పడుతుంది. యా కదా, కరెక్ట్. మరి అంత గ్యాప్ తీసుకుని ఒక గ్యారంటీడ్ గ్యాప్ చాలాసార్లు ఏంటంటే ఈ గ్యాప్ నా కంట్రోల్లో ఉండదు. ఈ గ్యాప్ నేను ఎందుకంటే ఇప్పుడు జాతిరత్నాలు అనేది రిలీజ్ అయ్యి March 2020 రిలీజ్ అయ్యే టైంకి పాండమిక్ అనౌన్స్ అయ్యి 1.5 years సినిమా ఆగిపోయింది. అవును, ఆ గ్యాప్ అందుకే వచ్చింది అక్కడ. మళ్ళీ ఈ సినిమాలో కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్ వల్ల ఈ సినిమా చాలా డిలేస్లోకి వెళ్ళింది, అందుకే కొంచెం గ్యాప్ వచ్చింది. సో గ్యాప్ అనేది అన్ని ఫ్యాక్టర్స్ మన కంట్రోల్లో ఉండవు. సో నేనేదో కావాలనేది కాన్షియస్గా తీసుకున్న గ్యాప్ కాదు అది అలా అయ్యింది అంతే. బట్ డెఫినెట్గా ఒక ఆడియన్స్కి ఎక్సలెంట్ క్వాలిటీ ఫిల్మ్ ఇవ్వాలనే ఇంటెన్షన్తో ఆ ప్రాసెస్లో మాత్రం నేను టైం తీసుకుంటాను. కథ వెతకడం దగ్గర నుంచి కంటెంట్ సర్చ్, దాని తర్వాత ఆ కంటెంట్ రైటింగ్ ఇంకా ఎలా బెటర్గా చేయొచ్చు, ఎగ్జిక్యూషన్ ఎలా చేయొచ్చు, దాన్ని రైటింగ్ వైజ్, స్క్రీన్ ప్లే వైజ్ దాని ఎగ్జిక్యూషన్ ఎలా బెటర్గా చేయొచ్చు, ఈ మొత్తం ప్రాసెస్. ఎందుకంటే నేను గట్టిగా నమ్మేది లైఫ్లో ఏంటంటే రిజల్ట్ మన చేతిలో ఉండదు, అదే ప్రాసెస్ మన చేతిలో ఉంది. ప్రాసెస్ మంచి. సో ఆ ప్రాసెస్ అనేది మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పర్ఫెక్షన్ చేయాలి దాంట్లో అనేది నా ఫిలాసఫీ. అంటే ఓన్లీ సినిమా అనే కాదు, ఏదైనా ఏ లైఫ్లో ఎనీ టాస్క్, మనకి ఏ టాస్క్ ఇచ్చినా దాన్ని పర్ఫెక్ట్గా మన కేపబిలిటీస్కి ఉన్న పర్ఫెక్షన్ అచీవ్ చేసేసి పక్కనకి వెళ్ళిపోవాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నీ తాలూకు ఇన్వాల్వ్మెంట్ అంత బాగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారా, లేకపోతే వేలు పెడుతున్నారా? లేదు, లక్కీలీ నాకు సోఫార్ అలాంటిది ఏం జరగలేదు. ఏజెంట్ కానీ, జాతిరత్నాల్లో అనుదీప్ కానీ, ఇప్పుడు మహేష్ కానీ, వీళ్ళందరిలో ఒక కామన్ మంచి క్వాలిటీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మహేష్ ఈ కథ చెప్పినప్పుడు బ్రిలియంట్ స్టోరీ ఆల్రెడీ. సో కథ పరంగా మేము ఇవాళ తీసిన సినిమా, మహేష్ చెప్పిన సినిమా యాజ్ ఇట్ ఈస్. బట్ నేను అన్నట్టు నాకు ఎలా అయితే అనుదీప్తో, స్వరూప్తో ఒక జర్నీ ఉండిందో, అలా మహేష్తో కూడా ఒక జర్నీ ఉండింది, ఒక 2-3 months వేర్ వి సాట్ డౌన్ అండ్ వేర్ లైక్ ఓకే, ఇప్పుడు ఇది మనది సినిమా, దీనిలో హ్యూమర్ పరంగా ఇంకేం బెటర్గా చేయొచ్చు, కామెడీ పరంగా హౌ కెన్ బి బెటర్ ఎనీ సీన్, స్టాండప్ ఏదైనా ఇంకా బెటర్గా చేద్దామా, సీన్ ఏదైనా బెటర్ చేద్దాం అన్న ఒక హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఒక జామింగ్ అంటారు కదా, ఆ ప్రాసెస్ జరిగింది. అండ్ విచ్ ఐ రియలీ ఎంజాయ్డ్. ఆ ప్రాసెస్ ఎందుకు జరిగిందంటే మహేష్ హ్యాస్ దట్ క్వాలిటీ టు టేక్ ఇన్పుట్స్ అండ్ ఆ కొలాబరేటివ్గా బెటర్గా టుగెదర్ ఇది ఒక మంచి ఇంకా బెటర్గా చేద్దాం. తనకు కూడా నాకు ఆ క్వాలిటీ చాలా ఇష్టం డైరెక్టర్స్లో. ఇది మనం ఇంకా బెటర్గా చేద్దామనే ఒక హంగర్ ఉంటుంది చూడండి, దట్ ఇన్విటేషనల్ హంగర్. అది నాకు చాలా ఇష్టం. ఏదో రాసేసాము ఇంకా అయిపోయింది, ఇది బాగానే ఉంది అని కాకుండా ఇంకా అది గడిగడికి అన్నిట్లోని వేలు పెడుతున్నాడు, పెద్దానికి సజెషన్లు ఇస్తున్నాడు అని విసుక్కోవడం, అలాంటిది నాకు నెగటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడం, అది ఇంకా నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు జరగలేదు. నో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, అలాంటివి లేవు మహేష్ దగ్గర, లేదు అనుదీప్ దగ్గర కానీ అసలు లేదు. వీళ్ళంతా ఏంటంటే బ్రిలియంట్ డైరెక్టర్స్, బ్రిలియంట్ వాయిసెస్, వాళ్ళందరికీ ఒక యూనిక్ వాయిస్ ఉంది. ఈరోజు మహేష్కి కూడా ఇంత పేరు వస్తుందంటే దట్స్ బికాస్ తన సిగ్నేచర్ ఒకటి ఉంది ఈ సినిమాలో. అండ్ దానికి ఇప్పుడు ఒక స్టాండప్ కమీడియన్గా లేదా నా కాస్టింగ్ జరిగినట్టు హ్యూమర్ పరంగా నేను ఏదైతే తీసుకురాగలుగుతానో అదంతా నేను తీసుకొచ్చి తన ముందు పెట్టాను. అండ్ తన కథకి ఏదేది కావాలనేది తను సెలెక్ట్ చేసుకున్నాడు. సో దట్స్ వై ద ఫిల్మ్ హ్యాస్ కమ్ అవుట్ సో వెల్. సో వాట్ యు కాల్ ఫోటో ఫినిష్. కరెక్ట్. సో టీమ్ వర్క్, ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక టీమ్ వర్క్, అది వన్ మ్యాన్ గేమ్ కాదు. సో ఆ టీమ్ వర్క్ అనేది రైటింగ్ లెవెల్లో కావచ్చు, ఎగ్జిక్యూషన్ లెవెల్లో కావచ్చు, అందరూ యాజ్ ఎ టీమ్ పనిచేసి ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి ఆడియన్స్. బట్ బేసికల్గా కథ దగ్గరే కదా అంత ఫైనలైజ్ అయిపోయింది, ఆన్ పేపరే. అవును, అంతా కూడా. కాబట్టి ఆ ప్రిలిమినరీ స్టేజ్ వర్కే చాలా ఇంపార్టెంట్. అవును కదా. అవును, మేమంతా అది ప్రాపర్గా ఫైనల్గా అందరూ హ్యాపీ అయ్యి ఒక డ్రాఫ్ట్ బౌండ్ స్క్రిప్ట్ వచ్చిన తర్వాతే సెట్కి వెళ్ళాం. సో నార్మల్గా ఇప్పుడు నువ్వు రైటర్ కూడా, ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయకి టైటిల్ కూడా మీరు ఎక్నాలెడ్జ్ చేసినట్టున్నారుగా, రైటర్ స్క్రీన్ ప్లే. సో ఇప్పుడు నార్మల్గా ఏమవుతుంది, నువ్వు శ్రీనివాస్
అక్కడి నుంచి ఏజెంట్ దగ్గర నుంచి తీసుకుంటే ఈరోజు ఈ 3 సినిమాలు, 6 ఏళ్లలో 3 సినిమాలు, ఈ జర్నీని ఒకసారి నువ్వు తలుచుకుంటే రీక్యాపిట్యులేట్ సింహావలోకనం చేసుకుంటే ఏమనిపిస్తుంది నీకు? చాలా నాకు యాక్చువల్గా బాక్స్ ఆఫీస్ సక్సెస్ కంటే ఆ జర్నీ ఎక్కువ గుర్తుంది. ఓకే. ఎందుకంటే ఆ జర్నీలో ఆ హార్డ్ వర్క్ ఉంటుంది, ఆ జర్నీలో మనకి పర్సనల్ మూమెంట్స్ చాలా ఉంటాయి, ట్రావెల్ ఉంటుంది డైరెక్టర్ తోటి. ఇప్పుడు స్వరూప్తో కానీ, అనుదీప్తో కానీ, మహేష్తో కానీ ఒక ట్రావెల్ ఇయర్స్. అంటే నాకు ఎలా అంటే నేను సినిమా షూట్ చేసేటప్పుడు చాలాసార్లు చెప్పాను ఇది, ఇంట్లో వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తా. ఆ సినిమా ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత అది రిలీజ్ అయ్యేదాకా ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఫంక్షన్స్కి వెళ్ళను, ఫ్రెండ్స్ని కలవను, ఇంట్లో వాళ్ళ ఫోన్లు ఎత్తను. అసలు కంప్లీటెడ్ ఓన్లీ పర్సన్ దట్ ఐ టాక్ టు ఈజ్ మై డైరెక్టర్ అండ్ మై రైటర్స్. అంతే. సో వాళ్ళతో నాకు ఒక పర్సనల్ బాండ్ ఏర్పడుతుంది, ఎందుకంటే అంత టైం స్పెండ్ చేస్తాను కదా వాళ్ళతోటి. సో నా ఫోన్లో డైల్ లిస్ట్లో చూస్తే కనుక అన్ని మహేషే కనిపిస్తాయి మీకు లాస్ట్ 2 years నుంచి. సో మెసేజెస్ కూడా అన్నీ ఉంటాయి, వాట్సాప్ కాన్వర్జేషన్స్ ఏది చూసినా మీరు ఓన్లీ మహేష్ ఉంటుంది. దాని ముందు జాతరత్నాల టైంలో మీరు నన్ను కాంటాక్ట్ చేసిన ఫోన్ దాని ముందు ఏజెంట్ టైంలో స్వరూప్. సో ఇలాంటి ఒక పర్సనల్ జర్నీ ఉంటుంది నాకు వాళ్ళతో. సో మా ఇంట్లో వాళ్ళు అందుకే ఈ డైరెక్టర్ పేరు వినగానే వాళ్ళు ఇంకా అయిపోయి ఇంకా నెక్స్ట్ 2 years ఈ ఓన్లీ ఇది ఒకటే, ఇంకా వేరే పేరు ఉండదు వీడి లైఫ్లో అని. సో అంత నేను ఎంజాయ్ చేస్తాను ఆ ప్రాసెస్. ఆ ఫిల్మ్ యాక్సెప్ట్ చేసిన దగ్గర నుండి దాని ఎగ్జిక్యూషన్ ఫైనల్ మార్నింగ్ ప్రసాద్ షో దాకా ఆ జర్నీ ఉంటుంది. ఓకే. నాకు ఇప్పుడు గుర్తున్నది కూడా ఆ జర్నీయే. నాకు ఆ ప్రాసెస్ అనేది ఇట్స్ లైక్ ఒక పూజ, ఒక తపస్య లాంటిది నాకు అది. మోర్ దెన్ దట్. సో నేను అది ఏ డబ్బులు ఏది కూడా ఆ ప్రాసెస్ని రీప్లేస్ చేయలేదు. సో నాకు ఆ ప్రాసెస్ అనేది అంత సీక్రెట్. సో నేను ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేసే టీమ్స్ తోటే నేను పనిచేస్తాను. ఆ ప్రాసెస్ ఎక్కడైతే నాకు ఎంజాయబుల్గా ఉంటుంది అని అనిపిస్తుందో ఆ సినిమా ఆ కథే నేను జస్ట్ చెప్తాను. ఓకే. వేర్ యూ లివ్, వేర్ ఐ కెన్ ఎంజాయ్ దట్ ప్రాసెస్, దట్స్ వాట్ ఇట్ ఇస్. నార్మల్గా ఇప్పుడు నువ్వు ఏజెంట్ దగ్గర నుంచి తీసుకుంటే కంటెంట్ ఎలిమెంట్ ఏదైనప్పటికీ కూడా నీ వైపు నుంచి ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో, దీనిలో స్టాండప్ కామెడీ, ఇంకో దాంట్లో కన్ఫ్యూషన్, ఇంకో దాంట్లో ఇంకేదో, మొత్తానికి ఒక సేమ్ మాడ్యూల్లో ఉన్నాయి ఫిల్మ్స్. అంటే నువ్వు ఇది ఎన్నాళ్ళు ఇలా కంటిన్యూ చేద్దామని ఈ ఫార్మేట్? అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ సేమ్ మాడ్యూల్, బికాస్ యాక్చువల్లీ ఇఫ్ యూ సీ genre wise they are all different genres. Different genres, you know, no because doubt. అదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఏజెంట్ అనేది, జాతిరత్నాలు అనేది ఒక మాస్ మీటర్లో ఉన్న ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఇది అసలు కంప్లీట్లీ అర్బన్ స్పేస్లో ఉన్న ఒక ఇమోషనల్ కమెడిక్ డ్రామా ఇది. సో జానర్ వైజ్ యాక్చువల్గా మూడు డిఫరెంట్ అండ్ రోల్స్ వైజ్ ఆల్సో ఐ ఫీల్ ఆల్ 3 are different. హ్యూమర్ యాంగిల్ ఉండడం అనేది కామన్, బట్ అదర్వైజ్ డ్రామాటిక్ బీట్ పాయింట్స్ కానీ, క్యారెక్టర్ ఆర్క్స్ కానీ, క్యారెక్టర్ బిహేవియర్స్ కానీ అవన్నీ డిఫరెంట్ అంటే 100% there is no. అందుకే ఈరోజు ఆడియన్స్ అరే వీడు ఏ క్యారెక్టర్ అన్నా చేయగలుగుతాడనే పేరు వచ్చిందంటే, నువ్వు ఇందాక మొదట్లో కూడా మాట అన్నావు, ఇది నేను ఏ క్యారెక్టర్ అయినా నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ సినిమాతో. అవును అదే ఇందాక నేను స్టార్టింగ్లో అన్నావు. సో ఆ వర్సటైలిటీ రావడానికి కారణం ఈజ్ బికాస్ ద 3 characters ఆర్ ఆల్సో డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇప్పుడు ఏజెంట్ సాయి కానీ జోగిపేట శ్రీకాంత్కి ఏజెంట్ సాయికి కనెక్షన్ లేదు. ఎక్స్ట్రీమ్లీ యూఆర్ రైట్, యు హావ్ పుట్ ఇట్ రైట్లీ. హ్యూమర్ యాంగిల్ అన్నది కామన్, అంతే తప్ప జానర్స్ వేరు, క్యారెక్టర్ ఆర్క్స్ వేరు, క్యారెక్టర్ కావాల్సిన పర్ఫార్మెన్స్. బట్ వాట్ యు రియల్లీ సర్వ్ ది ఆడియన్స్ ఈజ్ హ్యూమర్. త్రూ హ్యూమర్ ఈజ్ వన్ ఆఫ్ ద టూల్స్. త్రూ హ్యూమర్. అది ఎందుకంటే నాకు రాజు హిరాని గారి స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చాలా ఇష్టం. ఓకే. సో ఆయన నేను చాలా ఐడలైజ్ చేస్తాను, ఎందుకంటే ఆయన ఏ కథ చెప్పినా ఈ హ్యూమర్ అనేది కామన్. ఓకే. మీరు ఆయన ఏ సినిమాని తీసుకోండి, లగేరో మున్నాబాయ్, 3 Idiots, పీకే, అన్నిట్లో హ్యూమర్ ఉంది. అవును. సో మీరు రాజు రాణి గారిని కూడా ఈ క్వశ్చన్ అడగాలి, సేమ్ మాడ్యూలా అని. ఎందుకంటే అది కొంతమందికి ఆ కథ చెప్పే విధానంలో ఆ హ్యూమర్ అనేది ఎక్సైట్ అవుతారు. సో నేను వన్ ఆఫ్ దోస్ పీపుల్. నాకు ఎందుకంటే సేమ్ పాయింట్ని నేను సీరియస్గా కూడా చెప్పచ్చు, బట్ అలాంటి కథలు నాకు పెద్ద కనెక్ట్ అవ్వవు. ఆడియన్స్కి ఏంటంటే టికెట్కి ఒక పైసా వసూలైందిరా అన్న ఫీలింగ్ రావాలి, అట్ ద సేమ్ టైం మనం చెప్పిన కథ కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోగలగాలి. దానికి హ్యూమర్ అనేది ఒక గ్రేట్ టూల్.
అని నేను నమ్ముతాను. దెర్ ఇస్ నో డౌట్. సో అందుకే ఆ హ్యూమర్ అనే కామన్ ఎలిమెంట్ కనిపిస్తుంది. బట్ అలా ఈ సినిమావే తీసుకుంటే కనుక నువ్వు ఫస్ట్ హాఫ్ అంతా నువ్వు పండించిన హ్యూమర్ ఏదైతే ఉందో అది లైఫ్ ఈ సినిమాకి. నో బడీ ఎల్స్ కెన్ డూ దట్. థ్యాంక్ యూ సార్. నో బడీ ఎల్స్. నువ్వు కాకపోతే ఫస్ట్ హాఫ్ డెడ్ అండ్ ఫైనల్లీ సినిమా ఇస్ డెడ్. నువ్వు యూ హ్యావ్ ఎన్లివెండ్ ది ఫిల్మ్ త్రూ యువర్ హిస్ట్రియానిక్స్, qualitative histrionics. That is for sure. Any critic should accept this, and that what has been exactly written in all the websites of the film's release. No, definitely మా టీం అందరూ ఎఫర్ట్ అది. Of course. But you are the spearhead. Yeah. You stewarded it. Yeah. వాళ్ళ తాలూకా కష్టాన్ని, వాళ్ళ తాలూకా క్రియేటివిటీని అంతటిని నువ్వు వడ్డించావు రైట్ నీ క్యారెక్టర్ ద్వారా. రైట్ అది దట్స్ వాట్ ఐ మెంట్ రియల్. ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు వెనకట్ల. ఎవ్రీ టీ బాయ్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. బట్ కమింగ్ టు ద ప్రెసెంట్ కాంటెక్స్ట్, ఇప్పుడు నువ్వు ఇందాక ఎలాగైతే యూ హ్యావ్ డెవలప్డ్ ఎ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ యూ కెన్ మేనేజ్ టు హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఆఫ్టర్. ఐ ట్రై. What will be the best next for you to really handle or pick up? నాకు చాలా జానర్స్ చాలా ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేయనివి ఉన్నాయి. సో నెక్స్ట్ ఫిల్మ్స్లో అలాంటివి చేయాలని నాకు ఫ్యాంటసీ జానర్ చాలా ఇష్టం, మైథాలజీ చాలా ఇష్టం, సైన్స్ ఫిక్షన్ చాలా ఇష్టం, యాక్షన్ కామెడీ చాలా ఇష్టం, యాక్షన్ థ్రిల్లర్స్ చాలా ఇష్టం. సో ఇలా చాలా జానర్స్ ఉన్నాయి నాకు నచ్చినవి. సో అలాంటివి ఎక్స్ప్లోర్ చేద్దామని ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాల్లో. ఎందుకంటే వీళ్ళు చూపించిన సపోర్ట్కి నాకు ఆ ధైర్యం వచ్చింది. ఇప్పుడు డిఫరెంట్ జానర్స్. ఎస్, ఆడియన్స్. సో ఆ డిఫరెంట్ జానర్స్ ట్రై చేసి యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు బాక్స్ ఆఫీస్ ఇస్తూ ఉంటే ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఇంకా డిఫరెంట్ స్టోరీస్, ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా ఎంగేజింగ్గా ఉంటూ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ జానర్స్ ట్రై చేద్దామనే నా కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్. సో డెఫినెట్గా నా తరఫు నుంచి ఎప్పుడు 200% ఎఫర్ట్. అది బాక్స్ ఆఫీస్ అనేది మన చేతిలో ఉండదు, అది ఎవరి చేతిలో లేదు నవీన్. అది ఎలాంటిదంటే అల్లవుద్దీన్ అద్భుతేపులు నడితే ఎవరికి దొరుకుతుందో తెలియలేదు. బట్ హోప్ఫుల్లీ వాళ్ళు అలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. కొత్త కథల్ని వెతకడానికే ట్రై చేస్తున్నా. ఓకే. అంటే ఇప్పుడు అంత నేను 2 పాయింట్లు ఉన్నాయి ఇందులో. జనరల్గా ఈ కమర్షియల్ వరల్డ్లో, కమర్షియల్ టర్మ్స్లో ఆడియన్స్ ఒక్కొక్క టైంలో ఫ్యామిలీ డ్రామాస్ ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు, ఒక్కొక్క టైంలో యాక్షన్ థ్రిల్లర్స్ రిసీవ్ చేసుకుంటారు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క జానర్ నడుస్తూ ఉంటుంది మార్కెట్లో. అది నువ్వు ఫాలో అవుతావా ఒక పారాడైమ్గా, లేకపోతే యూ కమ్అట్ విత్ యువర్ ఓన్ సిగ్నేచర్, నేను ఇది చేస్తా ఎగ్నెస్ట్ ద బీట్? నేను అది ఫాలో అవ్వను. నేను నాకు గట్టుని ఫాలో అవుతా. నాకు ఏ కథ నచ్చుతుందో అది చేస్తా అంతే. అంతేగాని థ్రిల్లర్స్ ఆడుతున్నాయి కదా అని థ్రిల్లర్స్ చేసేయడం, లవ్ స్టోరీలు ఆడుతున్నాయి కదా అని లవ్ స్టోరీలు చేసి. నేను యాక్చువల్లీ రివర్స్ గేర్. నువ్వు డిటెక్టివ్ సినిమాలు ఆడట్లేవు అంటే డిటెక్టివ్ చేస్తా. నాకు రివర్స్. రియల్లీ నువ్వు డిటెక్టివ్ ఏజెంట్ చేసినప్పుడు, శ్రీనివాస చేసినప్పుడే అప్పటికి అది లేదు. కొత్తగా ఉంది. స్టాండప్ సినిమాలు ఆడట్లేవు అని అన్నారు, స్టాండప్ చేస్తా. సో నేను నా ఫార్ములా రివర్స్. ఇప్పుడైతే వాట్ ఆడియన్స్ కెన్ రియల్లీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ, బికాస్ థ్రిల్లర్స్ నడుస్తున్నాయి మార్కెట్ అంతా, టాప్ టు టో. అందరూ ఫోన్ చేసి థ్రిల్లర్ ఏదైనా ఉంటే చూడు ఒకసారి. థ్రిల్లర్లో నాకు ఇప్పుడు యాక్చువల్గా నా వన్ ఆఫ్ మై ప్యాషన్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఒక ఏజెంట్ స్థాయికి ఒక మంచి సీక్వెల్. సో దాన్నే థ్రిల్లర్ ప్లస్ కామెడీ ఫార్మాట్లో దానికి ఎందుకంటే ఆ సినిమాకి ఎంత పేరు, ప్రేమ, అభిమానం వచ్చిందంటే అసలు దట్ మేడ్ యూ కదా. సో ఫ్యాన్స్ నుంచి ఒక రిక్వెస్ట్, చాలా ప్రెషర్ ఉంది, ఏజెంట్ సాయి అనేది నెక్స్ట్ కేసు ఏంటి అని. సో మేము కూడా వెతుకుతున్నాం ఆ నెక్స్ట్ కేసు. కొంచెం ఏజెంట్ సాయి ఫస్ట్ పార్టర్ వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిపోయింది, అందుకే మాకు క్రైమ్ కేసులు దొరకట్లేవు. సో డెఫినెట్గా అది వన్ ఆఫ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్స్. అదే అప్పుడు డిటెక్టివ్స్ ఎక్కువ పెరిగారు, ఇప్పుడు స్టాండప్ కమెడియన్స్ పెరిగేటట్టుగా. హోప్ఫుల్లీ స్టాండప్కి డెఫినెట్గా ఒక సపోర్ట్ అనేది ఈ సినిమా అయితే నేను చాలా హ్యాపీ. ఎందుకంటే తెలుగులో స్టాండప్ బ్లో అప్ అవ్వాలని నా వన్ ఆఫ్ మై థింగ్స్. ఎగ్జాక్ట్లీ. అది తెలుగు ఎలా అయితే ఇప్పుడు హిందీ కమెడియన్స్, తమిళ్ కమెడియన్స్ షోస్ చేస్తున్నారో, తెలుగు కమెడియన్స్ కూడా ఆడిటోరియంలో నింపాలి, వాళ్ళందరూ షోస్ కూడా ఫుల్ అయితే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. And your struggle will find a meaning to become an actor. Yes. Really, ఎందుకంటే ఆడియన్స్ కూడా నీలాంటి కెరీర్స్లో సక్సెస్ని వాళ్ళు కూడా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు, నెక్స్ట్ రవితేజ, నాని, అండ్
నందిలెస్ నవీన్ పోల్శెట్టి. నాకు మీరు ఈ పేర్లు చెప్తుంటే యాక్చువల్గా కోయిన్సిడెంటలీ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ రవితేజ గారు ఇద్దరు సినిమాని చూసి సపోర్ట్ చేశారు. మాకు ఫస్ట్ ఆడియన్స్ రివ్యూ ఇచ్చింది చిరంజీవి గారు. సో నేను నా జర్నీ ఆయన జర్నీతో ఒక రిఫ్లెక్ట్ చేసుకుంటాను, అంటే నాకు ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను ఆయన జర్నీ. ఎందుకంటే ఆయన ఒక రోడ్ మ్యాప్ వేశారు. ఎందుకంటే ఆయన ఆ రోడ్ మ్యాప్ వేయకపోయి ఉంటే ఆ ధైర్యం వచ్చేది కదా, దట్ యూ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ స్టిల్ బికమ్ టాప్ యాక్టర్ అనేది ఒక పాత్ వేశారు ఆయన. సెట్ ది ఎగ్జాంపుల్. సో ఆ ధైర్యం వేశారు కాబట్టి నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. నాలాంటి చాలామంది వచ్చి స్ట్రగుల్ అయ్యి చేయగలమనే ఒక బిలీఫ్. నేను ఆయనకు అదే చెప్పాను ఆ రోజు కలిసిన రోజు. అండ్ తను కలిసిన తర్వాత ఆయన 2 hours మాట్లాడారు మా సినిమా గురించి. 2 hours మెగాస్టార్ గారు టైం. నేను ఫస్ట్ టైం ఆయన కలవడం, అంతకుముందు ఎప్పుడు కలవలేదు. సో 2 hours టైం ఇస్తారంటే మీరు నమ్ముతారా అసలు? నేను అండ్ ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఎంత బాగా చేసావు, అద్దరగొట్టేసావు, దిస్ ఈస్ గోయింగ్ టు బి అ స్మాష్ హిట్ ఫర్ షూర్, ఇవన్నీ చెప్తుంటే నాకు షివరింగ్. మరి అసలు అదే ఇది కళా నిజమా కాదు కదా. మన వాళ్ళు ఒక సామెత చెప్తారు, అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టారని. ఫస్ట్ మీటింగ్ లోనే ఫస్ట్ మీటింగ్ ఎప్పుడైనా ఎలా ఉండాలి, హలో నైస్ టు మీట్ యూ ఇలా ఉంటే మనం తట్టుకోగలుగుతాం. ఫస్ట్ మీటింగ్లోనే ఆయన పర్ఫార్మెన్స్ ఇంత పొగుడుతుంటే ఆయన ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుతున్నారు ఆయన. నాకు అబద్ధ జబ్బా అదే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వచ్చాను. దాని తర్వాత రవితేజ గారు, అసలు రవితేజ గారిని నేను సినిమాకి ముందే కలవడం జరిగిందనమాట. ఆయన కూడా ఎక్స్ట్రీమ్, నేను నవీన్ నీ వర్క్ చూస్తున్నాను, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్. అండ్ మొన్న ట్విట్టర్లో ట్వీట్ కూడా పెట్టాను, నవీన్ పోలిశెట్టి కమ్స్ అప్ విత్ అన్ అదర్ బ్రేక్ త్రూ పర్ఫార్మెన్స్ అనగానే నేను ఆ ట్వీట్ ఒక 10 సార్లు చదివాను ఆ రోజు. రాత్రి నిద్రపోకుండా అదే చదువుతా ఉన్నారు, రవితేజ గారు పెట్టారా ఇది. సో నాకు వీళ్ళిద్దరు జర్నీస్ అంటే నాకు ఐ రియలీ లుక్ అప్ అండ్ రెస్పెక్ట్ దేర్ జర్నీ అండ్ ఐ హ్యావ్ డ్రాన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దేర్ జర్నీస్. సో ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ దట్ దే హ్యావ్ సీన్ ద ఫిల్మ్ అండ్ అప్లోడెడ్ ఇట్. అప్లోడెడ్ ద పర్ఫార్మెన్స్. నాకు అది ఒక స్ఫూర్తినిచ్చింది, ఒక మోటివేషన్, ఒక ఎనర్జీ బూస్ట్ ఇస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ లాగా. 100%. అంటే తర్వాత చిరంజీవి గారు చూడడం, తర్వాత రవితేజ గారు చూడడం, ఈ సినిమాకి 2 అడిషనల్ పాయింట్స్ స్కోర్ చేస్తుంది సినిమా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఇక్కడి నుంచి ఒక లీప్ వేసినప్పుడు ఇప్పుడు ఏ రకమైన ప్రతిబంధకాలు లేవు, కరోనాలు లేవు, ఇంకోటి లేదు. రైట్. In your perception, how long will it take more for you again to hit the screens? ఈ 2 years గ్యాప్ ఉండవు ఇంకా అంటే మన కంట్రోల్ లేని ఏదన్నా అబ్స్టకల్స్ వస్తే మనం ఏం చెప్పలేం. కానీ అంటువర్డ్గా ఏమైనా జరిగితే, ఇప్పుడు కొన్ని చెప్పాను కదా, అన్ని ఫ్యాక్టర్స్ యాక్టర్ చేతిలో ఉంటుంది. సో చాలా లిమిటెడ్ ఒక ఫిల్మ్ అనేది 24 డిపార్ట్మెంట్స్ పనిచేస్తూ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో ఏ ఫ్యాక్టర్లో ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ డిలే వస్తుందో మన చేతిలో చెప్పలేం. బట్ నా ఇంటెన్షన్ ఇస్ సంవత్సరానికి ఒక 2 దింపాలి. That is the paradigm that Chiranjeevi, megastar Chiranjeevi garu has always followed. ఆయన 2 సినిమాలు రిలీజ్ అయ్యేవి, 3వ సినిమా ముహూర్తం జరిగేది. దట్ వాస్ ది కస్టమ్. కరెక్ట్. ప్రొడ్యూసర్లు నేను డెఫినెట్గా మా ఫ్యాన్స్కి ఎక్కువ దూరంగా ఉండడం నాకెందుకు ఇష్టం ఉంటుంది, వాళ్ళని తొందరగా వచ్చి అలరించాలనే నాకు కూడా ఉంటుంది. బట్ కరెక్ట్ స్క్రిప్ట్ తోటి కరెక్ట్ ఫిల్మ్ తోటి రావాలి. అది ఇప్పుడు జాతిరత్నాలు వచ్చిన తర్వాత ఈ యంగ్స్టర్స్ కుర్రాళ్ళు కథలు చెప్పడానికి, ఇప్పుడు నీలాగా నువ్వు ఎలాగైతే స్ట్రగుల్ అయ్యావో అలాగ అందరూ కథలు చెప్పడానికి తిరుగుతుంటే నేను 2-3 ఆఫీసుల్లో చాలా ప్రామినెంట్గా విన్నా, జాతిరత్నాలు లాంటి స్క్రిప్ట్ ఏదైనా ఉంటే పట్టుకురావచ్చు కదా ఏదైనా అని అడగడం. దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద వాయిస్ న్యూ క్రియేషన్. అరే వీడేదో న్యూ కొత్తగా క్రియేట్ చేసాడే అని దానికి అవకాశం ఇవ్వకుండా, అరే నవీన్ పోలిసి ట్యాగ్ చేసాడు కదా, జాతిరత్నాలు స్క్రిప్ట్ పట్టురావయ్యా అంటే ఛాన్స్ వస్తుంది అని అనే ట్రెండ్ ఎంతవరకు కరెక్ట్ అంటావు ఇండస్ట్రీలో? ఏమో అంటే వాళ్ళ ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. సో ఎవరు ఎలాంటి సినిమా తీస్తారనేది నేను చెప్పలేను. బట్ నేను ఇందాక అన్నట్టు అలాంటి ట్రెండ్ కంటే నేను కథలో ఏంటి, ఇప్పుడు మహేష్ నాకు ఈ కథ చెప్పినప్పుడు తనలో నాకు ఒక ఆనెస్టీ కనిపించింది, తనలో ఒక యునీక్ వాయిస్ కనపడింది, తను చెప్పాలనుకుంటున్న పాయింట్ చాలా యునీక్ అని తెలిసింది, అండ్ తనకి కథ మీద ఒక క్లారిటీ ఉందని అనిపించింది. సో అలాంటి కథ ముందు వచ్చిందా లేదా, అండ్ అలాంటి కథ చాలా రోజుల నుంచి రాలేదని కూడా అనిపించింది నాకు.
సో దీనిలో రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి ఈ కథలో. అసలు అలా ఈ పాయింటే రాలేదు ఎప్పుడు. పాయింటే రాలేదు. కంప్లీట్ రిస్క్, కంప్లీట్ రిస్క్. ట్యాబు, కరెక్ట్. ట్యాబు రాదర్ బూతు. సో ఈ ట్రెండ్ నా 3 సినిమాలు యాక్చువల్గా రిస్క్ ఫ్యాక్టర్సే. సో ఈ ట్రెండ్ అనేది నాకు పెద్ద తెలియదు, కానీ నాకు నచ్చిన సినిమా నేను చేస్తాను. సో అది 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 వాళ్ళు ఆదరిస్తున్నారు అనేది నా అదృష్టం. ఓకే, అంటే ఇప్పుడు వరకు నువ్వు చెప్పిన దానిలో అంత ఎంతసేపు కెరీరు, కమోషను, స్ట్రగులు, తిట్లు, చివాట్లు, ఇంటి దగ్గర ప్రెజర్సు, ఇవే నువ్వు ఇంతవరకు నీ నోట్లోంచి ఇంకొక మాట రాలేదు.